బీజేపీని బలోపేతం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన నొప్పేంటి అని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. గుమ్మఘట్టం మండలం ఎర్రంపల్లి గ్రామంలో వైసీపీ నాయకులను తాను కలిశానంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రంపల్లి గ్రామంలో తన బంధువులు ఉన్నారని, వారిని పలకరించేందుకు వెళ్లానని, ఆ తర్వాతే వారిపై దాడి జరిగిందని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం నాయకులు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి ఆ తర్వాత తాను పరామర్శిస్తే నేను వైసీపీలోకి వెళ్తున్నాను అంటూ దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గంలో నేను కాల్వ శ్రీనివాసులు గెలుపు కోసం ఏ విధంగా పనిచేశానన్నది అందరికీ తెలుసునన్నారు. తాను సహకరించకపోతే 42,000 మెజారిటీ ఏ విధంగా వస్తుందని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల దుష్ప్రచారానికి తాను భయపడేది లేదని, రేపటి నుంచి వైసీపీ నాయకులను మళ్లీ కలుస్తానని, వారిని బీజేపీలోకి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. దీనివలన తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన నష్టం ఏంటో సమాధానం చెప్పాలన్నారు. కూటమి బలపడితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా కొన్ని శక్తులు మరి ప్రశాంతంగా ఉండనివ్వకుండా ప్రెస్కు రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. దానికి ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. గుమ్మఘట్ట మండలంలో ఎర్రంపల్లి అని ఒక విలేజ్ ఉంది. అక్కడ నా బంధువులు ఉన్నారు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను ఆంధ్ర నుంచి కర్ణాటకకి ఎడ్యుకేషన్ నిమిత్తం పోయేటప్పుడు కూడా లాస్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఒక రోజు ఉండి అక్కడి నుంచే నేను బళ్ళారికి పోయినా 78లో. అంటే బంధువులు నాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన మరుసటి రోజునే టీడీపీ కార్యకర్త వాళ్ళపైన దాడి చేశారు. అది రస్తా 1962లో భైరవంతిప్పకి ల్యాండ్ ఇచ్చారు. దానిపైన ఒక వ్యక్తి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మాది అనే ఒక ధీమాతోటి అతను టీడీపీ కార్యకర్త ఇంటికి పోయి దాడి చేశారు. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చిన మరుసటి రోజే దాడి చేశారు. అతను రాయదుర్గం హాస్పిటల్కి పోతే స్కానింగ్ చేయాల్సి వస్తుంది, బళ్ళారికి వెళ్ళండి అని చెప్పారంట. అప్పుడు నేను బళ్ళారిలో ఉన్నా. అన్న ఇలా నీ వచ్చిపోయిన నెక్స్ట్ డేనే ఇట్లా దాడి జరిగింది మా పైన, ఇట్లా హాస్పిటల్కి వచ్చినామని అంటే హాస్పిటల్కి పోయి వచ్చిన అంతే. ఇక స్టార్ట్ ఏబిఎన్ దాంట్లో ఒక పెద్ద ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంది అనుకుంటా, నిలబడుకొని చెప్తారు కదా, ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్. దాంట్లో ఏదో ధర్మం తప్పినట్టు, వైసీపీ వాళ్ళని కలిసినట్టు, వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయినట్లు రకరకాలుగా వార్త అంతా కూడా. దీనికి అంతా కారణం ఏమంటే ముఖ్యంగా మా అక్కడ ఉండే టీడీపీ ముఖ్య నాయకుడు, దానికి తోటు ఇక మన ఆంధ్రజ్యోతిలో ఒక విలేకరు ఉన్నాడు. ఆయన కాలు శ్రీనివాసులకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్ని హ్యాండ్స్ లెగ్స్ అన్నీ అతనే. అతను మొదటి నుంచి కూడా నా పైన విషయం చిమ్ముతూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా నా పైన విషయమే చిమ్ముతూ ఉంటాడు. అతను చేసి ఏదో ఇట్లంతా వేయించినారు. నేను ఒకటి అడుగుతున్నా, అంటే నా బంధువులకి ఏమి జరిగినా కూడా నేను పార్టీని చూసుకోవాలా? ఇప్పుడు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు. నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను వాళ్ళు వైసీపీలో నేను పోకూడదు. ఇప్పుడు కేసీనేని నాని, కేసీనేని చిన్ని వేరే వేరే పార్టీల్లో లేరా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కార్యక్రమాలు అంటే ఊరుకోరు పోరా? అంటే వీళ్ళు చెప్పేది ఏమంటే రాజకీయాలంటే ఎప్పుడు కత్తలు కట్టుకొని ఉండాల, బంధువుల పైన కూడా ద్వేషమే సాధించుకోవాలి. ఇదే నా చెప్పే రాజకీయం అనేది. ఇక ఇంకోటి చెప్తుంటారు సార్కి ఒకసారి, సొంత గుడికి రామచంద్రారెడ్డి, వైసీపీ గుడికి రామచంద్రారెడ్డి రకరకాలు. కానీ ఎవడు మీ నాయన చెప్పినాడా మీ తాత చెప్పినాడా నేను ఏమన్నా వైసీపీకి పోతానని? సిగ్గుండక్కర్లే కడుపు కన్నుద్దిరే ఎదవులకి 24 గంటలు ఇదే వార్త రాస్తారు. తుమ్మితే ఊడిపోయే బుక్ అంట నేను బీజేపీకి ఎప్పటికైనా వెళ్ళిపోతానంట వైసీపీకి. మళ్ళీ నీ తాత చెప్పినాడా నీకేమన్నా, ఇంకెవడైనా చెప్పినాడా నీకు? కానీ బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు. దీన్ని తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళంతా దాన్ని షేరింగ్ అనమాట. తెలుగుదేశం వాళ్ళు ఆంధ్రజ్యోతిలో ఏదో వార్త వస్తుంది, పోనీ మాకు సంబంధం లేదంటే అదో ఇతను మహమ్మద్ అయూఫ్, ఇతను ఆంధ్రజ్యోతి విలేకరి, ఇది కూడా మహమ్మద్ అయూఫ్. నువ్వు ప్రింట్ మీడియా విలేకరివి, ఈ ఎలక్ట్రానిక్ మీడియాది నువ్వు షేర్ చేస్తూ ఉంటావు నా పైన ఎప్పుడు కూడా. చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు. 24 గంటలు విషయం చిమ్మడమే. ఏదో ఒకటి అతను ఆంధ్రజ్యోతి విలేకరి ఏబిఎన్లోనో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదో ఒకటి రాస్తాడు, దాన్ని తీసుకుని టీడీపీ వాళ్ళంతా షేరింగ్ చేస్తుంది. ఇది ఎందుకు నన్ను ప్రశాంతంగా ఉండేది నాకు అర్థం కావట్లేదు. ఇక దాంట్లో చెప్తా ఉన్నారు నేనేదో వ్యాపారాలు చేసుకునేదానికి దానికి దీనికి అని చెప్పి. ఏమున్నా వ్యాపారాలు అక్రమంగా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు
వాళ్ళు తెలుస్తుంది కదా అధికారులకు ఏమైనా అక్రమం చేసి ఉంటే. నేను అక్రమంగా క్వారీ నడుపుతూ ఉండేది ఈ రోజుకి ఏ విలేకరి అయినా కూడా బొమ్మనహాల మండలం నేమకల్లుకు వెళ్ళండి, కాంతారావు అనే వ్యక్తి ఇల్లీగల్గా క్రషరు క్వారీ అన్ని పెద్ద మొత్తంలో నడుపుతున్నాడు. ఈ రోజుకి ఎవరైనా పోయి చూసిరండి. నేను నా మాట అబద్ధం ఉంటే గినా మీరు ఏ శిక్షణ వేయండి నాకు. టీడీపీ పోనీ క్వారీ స్వాధీనం చేసుకుంటామంటామా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేరే ఒక క్వారీని తీసుకొని కాలేజ్ మాస్లో భార్యాభర్తలకు పూజ చేసింది ఆయనే. నా పేరుతో ఏమున్నాయి? నాకు ధర్మంగా ఉన్నాయి. లీజ్ ఉంది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది, గవర్నమెంట్కి కడుతున్నాము. ఎవరో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు అవి కోసం వసూలు చేసుకుంటే రాయల్టీలు. వాడు ఒక టన్ను కూడా పోనీడు. వాళ్ళైతే ఏం పర్మిట్లు లేకుండా పోతాయి వాళ్ళవి. మేమైతే కరెక్ట్గా ఉన్నాము. ఎక్కడ ఉంది దొంగ వ్యవహారం నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎవరో వైసీపీ వాళ్ళని బీజేపీలోకి తీసుకొస్తే భయపడి తీసుకొస్తున్నారనో లేదా వైసీపీ పైన ప్రేమనో చెప్తారు. నాకు ఒక్కటి చెప్పండి, నేను ఇప్పుడు బీజేపీ పార్టీలోకి తీసుకురావడానికి ఎవరండి ఖాళీ ఉన్నారు? టీడీపీ పిలిస్తే వస్తారా బీజేపీలోకి? జనసేన అని పిలిస్తే వస్తారా బీజేపీలోకి? రారు కదా. ఎవరు వస్తారు? వైసీపీ వాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వస్తే వస్తారు. వైసీపీ వాళ్ళు మనం 40 మంది వచ్చారు, 42 మంది అప్పుడు వాళ్ళు కండువాలు కప్పించుకోవచ్చు. ఏం తప్పేముందండి? కూటమిని నేను బలపరుస్తున్నానా బలహీనపరుస్తున్నానా? ఎవరైనా చెప్పండి. పోనీ విలేకరుల సోదరులు, వైసీపీలో ఉండేటోళ్ళని బీజేపీలో చేర్పించుకుంటే అది కూటమికి బలమా బలహీనమా? బలమే కదా, అది ప్రతిపక్ష పార్టీ కదా వాళ్ళకి అందరికి. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షాన్ని తగ్గించి కూటమిని బలపరిస్తే దానికి విమర్శిస్తారు. వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతాడు, వైసీపీ వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాడు, వైసీపీ వాళ్ళని రక్షించుకుంటాడు అని. బంధువుల ఇంటికి వెళ్ళకూడదు అంటారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు చేస్తుండే దొంగ వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఎన్నోసారి ప్రెస్ మీట్లో కూడా పెట్టినా దానిపైన చర్యలు ఏమీ ఉండవు. మళ్ళీ వాళ్ళు తప్పుడు పనులు చేస్తా, వాళ్ళు అక్రమాలు చేస్తా, డైవర్ట్ చేయడానికి, ప్రజల దారి మళ్లించడానికి రామచంద్రారెడ్డిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. ప్రతిరోజు సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి గెలుపుతూ ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉండదన్నా ఉండనివ్వట్లేదు. కాబట్టి చెప్తా ఉన్నా వాళ్ళకి, అనవసరంగా నన్ను గెలుకొద్దు. లాస్ట్ టైం ఏదో నా గురించి మాట్లాడినాడు, మళ్ళీ నేను వీడియో పెట్టాల్సి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఊరికే. నన్ను గెలకడం ఎందుకు వాళ్ళకి నాకు అర్థమవుతుంది. చెప్తా ఉన్నా నేను, అందరూ అంటున్నారు కదా నన్ను, ఏబిఎన్ వాళ్ళు కూడా అన్నారు కదా నన్ను వైసీపీ వాళ్ళ దగ్గర పోతా, ప్రతిరోజు పోతా వైసీపీ వాళ్ళ దగ్గరికి. వాళ్ళు పట్టుకొని వచ్చి బీజేపీలో చేర్పించుకుంటా. నీ అబ్బగంటే ఏం పోయింది, నీ తాతగంటే ఏం పోయింది, నీకేం నష్టం అయ్యింది? నీ ఎంతమంది వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి బీజేపీలో చేర్పించినా కూడా అది కూటమికి బలం అవుతుంది కానీ బలహీనం కాదు కదా. కాబట్టి ప్రతిసారి అనాల్సిన పనిలే. నేను ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు ఆంధ్రజ్యోతిలో రాపిచ్చినాడు అతను, ఆ పెద్ద మనిషి ఇక్కడ మనసు బీజేపీలో అని. బళ్ళారిలో బార్డర్ దాటితేనే బీజేపీతో అని అన్నారు. వాళ్ళకి కొద్ది రోజులు అయింది, మళ్ళీ వైసీపీకి వచ్చాను. ఏదో పెళ్ళిళ్ళలోన శ్రీరాములతో ఒకసారి ఫోటో వచ్చింది పేపర్లో, బళ్ళారి మంత్రిగా ఉన్నాడు అతను. మళ్ళీ ఇతను వైసీపీలో ఎక్కడ ఉన్నా కూడా బీజేపీతోనే సంబంధాలు అని చెప్పి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వచ్చాను కదా, తిరిగి మళ్ళీ వైసీపీతో సంబంధాలు అంటాడు. నేను ఏమి చేసినా తప్పు పట్టడమే వాళ్ళ పని. నాతో ఏదో ఒకటి గెలకాలి చూపిస్తే. పోనీ వాళ్ళు అక్కడికి ఆయన ఊరుకుంటారా అంటే దాన్ని అంతా వాళ్ళు పికప్ చేసుకుంటారు మరి టీడీపీ వాళ్ళు. అందుకే కాళీ శ్రీనివాసులు గారికి మనకు ప్రెస్ నోట్ కూడా పెట్టాను నేను. నీ బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. ధర్మాలు నాకు నేర్పించే గతి ఎవరికి, నాకు అసలు ఎవరి దగ్గర వినాల్సిన అవసరం నాకు రాలేదు కూడా. ఇప్పుడు కూడా నేను ఏం చేయాలో నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు నాకు. ఇక కాలువ శ్రీనివాసులకి నేను మోసం చేశానా మంచి చేశానా అని అంటే, కాలువ శ్రీనివాసుల రాని ఈరోజు బురుడి ఆంజనేయ స్వామి టెంపుల్లో పోతాం, నేను ప్రమాణం చేస్తాను. కాలువ శ్రీనివాసుల ఎన్నికలకి నేను సహాయం చేసినానా లేదా? నా పైన కాలువ శ్రీనివాసులు గెలిచింది కేవలం 1800 ఓట్లతోటి. ఈసారి 42,000తో గెలిచారంటే మా కష్టం ఉంది, మా కుటుంబం కష్టం దాంట్లో ఉంది. అన్ని రకాలుగా కూడా నేను కాలువ శ్రీనివాసులకు అండగా నిలబడి 42,000 మెజారిటీ ఇచ్చేదానికి. వైసీపీ చెప్తారు రామచంద్రరెడ్డి వల్లనే ఇంత ఘోరంగా ఓడిపోయినామని, వీళ్ళు చెప్తారు రామచంద్రరెడ్డి మాకేం సహాయం చేయలేదని. ఈ 2 పోట్లు నాకు 2 పక్కల వచ్చి.
చెప్పు చూద్దామంట. ఈ కాళ శ్రీనివాసులు ఏం చేశాడు? ఎన్నిక అయిన తర్వాత గెలిచిన తర్వాత మొదటి దెబ్బ ఎవరిని కొట్టాలా? నన్నే కొట్టాడు. మొదటి దెబ్బ నన్నే కొట్టాడు. మీటింగుల్లో పెట్టి సన్మానాలు, రామచంద్రారెడ్డి పైన పోరాడిన వీరులు అని చెప్పి కొంతమంది సన్మానం చేస్తాడు. నీవు గెలుపుతున్నావు, నన్ను అపహాస్యం చేస్తున్నావు, అవహేళన చేస్తున్నావు, తిడుతున్నావు, నేను స్పందిస్తే తప్పు నీకు. ఇదే కదా చెప్తా ఉండేది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, సోకాడు టీడీపీ వాళ్ళకి చెప్తున్నా, పాత్రికేయ ధర్మానికి ఒక మాయని మచ్చ లాంటి వాడు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి. ఎప్పుడైనా నాకు టైం దొరికితే, అపాయింట్మెంట్ దొరికితే రాధాకృష్ణ గారిని కూడా నేను కలుస్తాను. అతను చేస్తున్నటువంటి ఆ దందాలు ఏమేమి చేస్తున్నాడో, ఏంటంటే లోఫర్ పనులు చేస్తున్నాడో మొత్తం కూడా రాధాకృష్ణ గారికి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికి కావాల్సిన ప్రూఫ్లు కూడా నేను తీసుకెళ్తాను, మొత్తం చెప్తాను. ఎలాంటి విలేకరిని పెట్టుకున్నాడు అతను, అతని వృత్తి ధర్మానికి కూడా మచ్చ. అతను ఎప్పుడు కూడా నన్ను గెలకడం తప్ప ఇంకొకటి లేదు, నా గురించి వ్యతిరేకం రాయడం తప్ప ఇంకొకటి లేదు, నన్ను హింసించడం తప్ప ఇంకొకటి లేదు అతనికి. దీన్ని వీళ్ళు అంతా కలిసి టీడీపీ వాళ్ళు ఈయన కలిసి కుమ్మక్కయ్యి నన్ను ఎప్పుడు కూడా సతాయిస్తా ఉన్నారు. కాబట్టి నేను మీడియాకి వచ్చి క్లారిఫై చేయాల్సిన అవసరము నాకు తప్పట్లేదు. కాబట్టి నేను చెప్తున్నా, నేను నా బంధువుల ఇంటికి పోతే కూడా వాళ్ళు వైసీపీ అని, నేను వైసీపీతో కుమ్మక్కైనానని పరామర్శించడం తప్పు అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పారు. అలాంటివి మీరు వదులుకోవాలా. నా బంధువుల ఇంటికి పోయే హక్కు నాకు ఎప్పటికీ ఉంది. ఇంకా వైసీపీ వాళ్ళతో నా సంబంధాలు అంటావా? నేను వైసీపీ వాళ్ళని ఎంతమందిని సాధ్యమైతే అంతమందిని వచ్చేటోళ్ళని బలవంతంగా ఎవరిని తెచ్చుకోలేము కదా. ఎవరెవరు వైసీపీ వాళ్ళకి బీజేపీ సిద్ధాంతాలు నచ్చి వస్తారో వాళ్ళందరినీ బీజేపీలోకి ఆహ్వానిస్తాం, బీజేపీ వాళ్ళకి కప్పుతాం, బీజేపీలో పెట్టుకుంటున్నాం. నాది ఒకటే ధ్యేయం, ఎప్పటికైనా కూడా బీజేపీని ఫుల్ బలం చేయాలి, ఇంకా బలం చేయాలి, ఇంకా బలం చేయాలి, ఎంతమందినైనా బీజేపీలో చేర్పించాలి అని. కాబట్టి బీజేపీలో ఎంతమంది చేరినా కూడా కూటమి బలమే, అది కాదని కూటమికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ బలపడకూడదు, మీ చెప్పు చేతుల్లో ఉండాలని మీరు కోరుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. బీజేపీ అనేది భారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, దీన్ని మీరు ఎవరు ఏమీ చేసుకోలేరు. రామచంద్రారెడ్డిని బీజేపీని బలం చేయొద్దు అంటే అది ఆగదు. ఈ రోజు నుంచి చెప్తున్నా, ఇంకా ఎక్కువ చేస్తాను నేను ఈ రోజు నుంచి. మీకు చేతనైనా మీరు చేసుకోండి కావాలంటే. ఈ రోజు నుంచి కూడా బీజేపీని బలం చేసేదానికి మరిన్ని కార్యాలు మొదలు పెడతా, మరింత మందిని బీజేపీలోకి తీసుకొస్తా. బీజేపీని రాయదుర్గంలో, అనంతపురం జిల్లాలో ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం. కాబట్టి ఎప్పుడు ఏడ్చేది అవసరమే లేదు. నేను వైసీపీ వాళ్ళతోటి, నా బంధువులు ఉన్నారు, వాళ్ళతో తప్పనిసరిగా వాళ్ళతో కలుస్తూ ఉంటాను, వచ్చిన అందరినీ ఇక్కడ తెచ్చుకుంటాను. ఆ ఉద్దేశంతోనే నేను వాళ్ళ దగ్గరకు పోతూ ఉంటాను. కాబట్టి దయచేసి ఇది బీజేపీకి బలం అంటే కూటమి బలము అనేది ఇంగిత జ్ఞానం వాళ్ళు పెట్టుకోవాలి. కనీసం రామచంద్రారెడ్డి ఎంతమందిని బీజేపీకి తెచ్చినా కూడా అది కూటమికి బలమే కదా. ఏది వ్యతిరేకం ఎట్లవుతుంది అంటే బీజేపీని అణగదొక్కాలనే ట్రై చేస్తూ ఉన్నారు, బీజేపీ బలపడకూడదని ట్రై చేస్తూ ఉన్నారు, బీజేపీ అభివృద్ధిని ఆపాలని ట్రై చేస్తున్నారు. మీ పప్పులు ఉడకవు రామచంద్రారెడ్డి దగ్గర. నేను బీజేపీని బలం చేసుకుంటూనే పోతామని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. అక్రమాలు జరగట్లేదు, నేను ఏది చేయను కూడా. వాళ్ళ అక్రమాలు చెప్పాలంటే నేను చెప్తా, మీ అందరినీ తీసుకొని పోయి కూడా కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలు కూడా చూపించమంటే చూపిస్తాను. మీరే కూడా కావాలంటే నేనేం చెప్పేది దాకా పోయి చూసిరండి. ఎవరు అక్రమాలు జరుగుతున్నాయి రాజదుర్గం నియోజకవర్గంలో మీరే చూసుకోరండి. నాకు అవసరం లేదు, అక్రమాలు జరగాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే అయినా, తర్వాత నా భవిష్యత్తు ఏమున్నా కూడా నేను భారతీయ జనతా పార్టీని బలం చేయడం తప్ప వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకొని చేయను. థ్యాంక్ యూ సార్. ఇంతసేపు అదే కదా అన్న చెప్పింది. బీజేపీ అభివృద్ధి కాకూడదని కోరుకుంటున్నారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు. కూటమిలో భాగస్వాములు ఉండి నన్ను కూటమికి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు కూటమికి వ్యతిరేకమైన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీజేపీ బలపడకూడదు అంటే అది కూటమికి వ్యతిరేకమా అనుకూలమా? బీజేపీ బలపడితే కూటమే బలపడుతుంది. ఎందుకు నేరుగా చెప్పలేకపోతున్నాను? ఒక విలేకరి ప్లస్ కాలువ శ్రీనివాసులు ఇద్దరు మిగతా టీడీపీలు కలుసుకొని చేస్తున్నారని చెప్తున్నాను కదా. నేను దాచుకోవడానికి ఏముంది ఇక్కడ? అనునిత్యం ఆయన తెలియదా కాలువ శ్రీనివాసులకి వాళ్ళ కింద ఉండే కార్యకర్తలంతా ఏం పోస్టులు పెడుతున్నారు, నాకు వ్యతిరేకంగా ఏం పెడుతున్నారు అనేది తెలియదు. అతను చూసుకోవాలి కదా. అతను
నన్ను గెలకడం ఎందుకు? నాతో ఏమన్నా మళ్ళీ దానికి స్పందన తీసుకోవడం ఎందుకు? వైసీపీ పైన ఎందుకు అంత కోపం? తీసుకునే పోతా ఉంటాను నేను వైసీపీ నుంచి అందరినీ అంటున్నాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వైసీపీ అంటే ఇప్పుడు టీడీపీలో వస్తారా బీజేపీలోకి? అంత కోపం ఎందుకు మీకు? కోపం ఏం లేదు. బీజేపీలోకి ఎవరైనా రావాలంటే టీడీపీలో వస్తారా, జనసేన వాళ్ళు వస్తారా? వాళ్ళు ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కదా. మిగిలింది ఎవరు? బీజేపీ బలపడాలంటే ఎక్కడ గ్యాప్ ఉంది? వైసీపీ వాళ్ళే కదా రావాలా. వైసీపీలో పొసగలేని వాళ్ళు, లేదా వైసీపీ ఇంకా చాలనుకునే వాళ్ళు, లేదా బీజేపీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు వస్తారు, తీసుకుంటాము. మాకు అక్కడే ఉంది గ్యాపు. తప్పే ఉందన్న. మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, అవునన్న. అక్కడ అక్రమాలు జరుగుతానే అంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం నిరోధించలేకపోతుందా? అది త్వరలోనే ఇంకొక ప్రెస్ మీట్ పెడతా. డాక్యుమెంట్స్ తోటి, లెటర్స్ తోటి, కరెస్పాండెన్స్ తోటి మీ ముందుకు వస్తా. ఎందుకంటే ఏదైనా నేను మాట్లాడినప్పుడు, గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఐ విల్ కమ్ విత్ ఎంటైర్ ఫైల్. ఏదున్నా చెప్పాలా కూడా చెప్పాలన్నా కూడా యాక్షన్ తీసుకోవడానికి వృద్ధాధికారులు తీసుకోవచ్చు కదా మీరు. అన్నీ తీసుకొని పోతున్నాం. దాంట్లో పెద్ద మాటే లేదు. అది ఏం జరుగుతూ ఉంది అనేది మా పార్టీలో కూడా చెప్తున్నాను. రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉందో మా అధిష్టానం దృష్టికి తీసుకుపోతున్నాను. వాళ్ళు ఏం పెడుతున్నారు? రామచంద్రారెడ్డిని అధిష్టానం కంట్రోల్ చేయడం లేదా అని మా పార్టీని ఇది చేయాలని చూస్తారు టీడీపీ వాళ్ళు. అంటే రామచంద్రారెడ్డిని బీజేపీ వాళ్ళని బయటికి వేయాలా అనే రకంగా టీడీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు నేను బీజేపీని బలపరుస్తున్నాను, బీజేపీతో ఉన్నాను, బీజేపీ సిద్ధాంతం కట్టుబడి ఉన్నాను. నేను ముందు బీజేపీలో ఉన్నాను కాదా? నేను ఫస్ట్ ఏబీవీపీ నుంచి నేను బీజేపీలో ఉన్నోన్నే. అవకాశాల కోసం వెళ్ళాము ఆ రోజులలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో. వాస్తవంగా అది ఎన్నోసార్లు ఓపెన్గా చెప్పిన బీజేపీ సిద్ధాంతాలు, నేను హిందుత్వం ఉంది, నాకు దేవుడు అంటే భక్తి ఉంది, ధర్మం అంటే భక్తి ఉంది, దేశం అంటే భక్తి ఉంది, సంస్కృతి పైన గౌరవం ఉంది. ఎక్కడ పోయినా కూడా బీజేపీని అభివృద్ధి చేస్తూ ఉన్నాము, హిందూ ధర్మం పైన పోరాడుతూ ఉన్నాము. కాబట్టి దీంట్లో ఏం తప్పేముంది అని చెప్తున్నాను. నేను అణువణువున నేను బీజేపీకి అనుకూలంగా ఉన్నాను అంటే కూటమి బలానికి నేను పాటుపడుతున్నాను అని అంతే. దాన్ని అర్థం చేసుకోలేకోకుండా రామచంద్రారెడ్డి కూటమికి వ్యతిరేకం అని చెప్పి లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పి మా బీజేపీ హైకమాండ్ని కూడా నిందిస్తూ ఉన్నారు. రామచంద్రారెడ్డిని పట్టించుకోలేదు, అడ్డుకోలేకపోతున్నారని చెప్పేసి. ఏమి బీజేపీని అభివృద్ధి చేసేదని అడ్డుకోవాలన్నా మా హైకమాండ్? ఇంకా సమర్థిస్తారు నన్ను. మా హైకమాండ్ బీజేపీని మొన్నంతా చేర్పించుకొస్తే మా జిల్లా రాష్ట్ర అధ్యక్షుని సమక్షంలోనే కండువాలు వేయించుకుని వచ్చిన కార్యకర్తలకి. ఈ రోజు రేపు పోతున్నాం మళ్ళీ. తప్పకుండా చేసినాను, కొన్ని చేస్తాను కూడా. దానికి ఆ వివరాలు మీ ముందు పెడతా తర్వాత. నెక్స్ట్ ప్రెస్ మీట్ దగ్గరలోనే పెడతాం మేము. ఒకటి ఏమంటే ఆడ జరిగే దీనిపైన ఇంతకుముందు ఆ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా పెట్టేటోళ్ళు ఆ అక్రమాల పైన. ఎందుకో ఈ మధ్యలో వాళ్ళు కొద్దిగా ఊరికైనారు, ఎందుకో నాకు తెలియదు మొత్తానికి. మళ్ళీ వాళ్ళకి ఏం ఈక్వేషనో నాకు తెలియదు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు అక్కడ జరిగే అక్రమాలని బాగానే ఎండగట్టేటోళ్ళు. ఈ మధ్యలో కొద్దిగా సైలెంట్ అయ్యారు. మేము ఊరుకున్నప్పుడు వాళ్ళు పెడతారు. అక్కడ బీజేపీని బలోపేతం చేసి రేపు మీరు టికెట్ అడుగుతారేమని అనుకుంటున్నారేమో ఆయన. అది ప్రజలు మాట్లాడుకుంటున్నారు అన్న, నా తప్పేముంది? రాయదుర్గంలో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, కాలువ శ్రీనివాసులకి ఇది చివరి అవకాశం అంట, నెక్స్ట్ రామచంద్ర తెచ్చుకుంటాడంట అని ప్రజలు మాట్లాడితే దానికి నా బాధ్యత ఉంటుందా? ఆయనకి ఏదో ఇంత ముందే టికెట్ ఇస్తే లాస్ట్ అని చెప్తారని టీడీపీ వాళ్ళే నాకు టచ్లో లేరా? టీడీపీ వాళ్ళు నా బంధువులు లేరా టీడీపీలోనా? చాలామంది నా బంధువులు ఉన్నారు. ఎప్పుడైనా కలుస్తాము, కలిసినప్పుడు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. కాలువ శ్రీనివాసులకి ఈసారి టికెట్ ఇచ్చిందే బరువు అంట, ఇది చివరి అవకాశం అని ఇచ్చారంట. ఇంకా నెక్స్ట్ బీజేపీ బలం అయితే రామచంద్ర టికెట్ అడగొచ్చు అని చెప్పి ఆలోచన చేస్తున్నారు టీడీపీ వర్గాలను కూడా మాకు తెలుస్తూ ఉంది. దానికి నా బాధ నాకేంటండి? ఆ పార్టీ ఈరోజు నేను అట్లా ఆశ పెట్టుకునేకి అవుతుందా? భారతీయ జనతా పార్టీలో పార్టీ నిర్ణయమే అంతిమం. నాకు కావాలని మేము అడగడానికి ఉండదు. పార్టీ పిలిచి ఇస్తేనే తీసుకోవాలి. బీజేపీలో ఇప్పుడు చూసారా జాతీయ అధ్యక్షుడిని ఎవరు పెట్టారు? కార్యాధ్యక్షుడిని. మళ్ళీ రాజ్యసభ పాకా సత్రానికి రాజ్యసభ ఎవరైనా ఊహించుకున్నారా? భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి మంత్రి పదవి వస్తుందని ఊహించుకున్నారా? బీజేపీ యోగి గారు ముఖ్యమంత్రి అవుతారన్నప్పుడు కూడా తెలియదు ఎవరికి కూడా. బీజేపీ అన్ని స్టడీ చేస్తూ ఏ వ్యక్తిని ఎక్కడ ఎలివేట్ చేయాలో అన్ని బీజేపీ చూసుకుంటుంది. అడిగితే ఏం జరగవు, మా పప్పులు ఉడకవు. బీజేపీలో పని చేస్తూ పోవాలా, ఏమైనా ఇస్తే తీసుకోవాలా, వాళ్ళే గుర్తిస్తారు. సరైన టైంలో సరైన రీతిగా గుర్తిస్తారు. నాకు రాయదుర్గం టికెట్ కావాలా, నాకు రాయదుర్గం కావాలి ఇప్పుడు నుంచి చెప్తే మాత్రం నాకు ఇస్తారా?
అట్లా ఉండదు బీజేపీలో. ఒక సిద్ధాంతానికి కట్టుబడి, ఒక క్రమశిక్షణకు కట్టుబడి బీజేపీలో ఉంటుంది. వాళ్ళు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత మేము తీసుకోవడం తప్ప నాకు ఫలాంది కావాలని అడగడానికి వీలే ఉండదు. వేరే పార్టీలో ఉండొచ్చు అది. ఇప్పుడు పార్టీలో